ట్రైలర్ కి 48 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అది కూడా 24 అవర్స్ లో. సో ఫేక్ అని అంటున్నారు. ఆ వ్యూస్ అన్ని కూడా డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కున్నారు అంటారు. మీరేమంటారు? లేదన్నా ఎన్ని అబద్ధాలు అసలు అవి చాలా తక్కువ. ఆ వ్యూస్ కూడా చాలా తక్కువ. ఇంకా రికార్డులే బ్రేక్ అవుతాయి. ఇంకా అవి చాలా తక్కువ. ఇంకా ముందు ముందు చూస్తే రికార్డులు అన్ని బ్రేక్ అవుతాయి అంతే. టోటల్ గా ఇండియా వరల్డ్ వైడ్ మొత్తం షేక్ అయిపోద్ది అంతే. బస్ ఎందుకు లేదన్న అబద్ధాలన్నా అబద్ధాలు. అది ప్రజల సినిమాది. హరిహర వీరమల సినిమా ప్రజలకి సంబంధించిన సినిమా. నువ్వు అడుక్కు కావాలంటే ఎవరన్నా అడుగు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేని వ్యక్తి లేడు అసలు. ఎవరు లేరు. ఆ మనిషి వ్యక్తిత్వం కానీ సినిమాల పరంగా యాక్టింగ్ కానీ. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడిన వాళ్ళు ఆ సినిమా చూడడం వాళ్ళు అయితే లేరు ఎవరు. కాబట్టి ఎన్ని అనేవాళ్ళు అంటూ ఉంటారు, వాగేవాళ్ళు వాగుతుంటారు, ట్రోల్స్ వస్తుంటాయి. సినిమా బాగుండదని, బాగలేదని, అదని ఇదని. కానీ ఆయన సినిమాని అయితే ఎవడు ఆపలేడు. అక్కడ ఎవడు వాళ్ళు అవుతుంది చెప్పండి. ఒక స్టేట్లో ఆపాలేమో, మిగతా స్టేట్లో ఆపలేరు. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి దేవుడైన. ఎందుకంటే పేదవాళ్ళకి సహాయం చేసి ఎవరైనా సరే నాకు ఈ సమస్య ఉందని బాగానే వెంటనే చేస్తాడు ఆయన. కాబట్టి సినిమాలో అన్న రియాలిటీలో అన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక దేవుడు అయితే ఆయన. కాబట్టి ఏంటంటే ఆయన సినిమా చూడాల్సిన బాధ్యత అయితే మన అందరి మీద అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి సోషల్ మీడియా వాళ్ళు కూడా చెప్పేది ఒకటే, సినిమాని ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళని పట్టించుకోవద్దు, అసలు వినొద్దు అలాంటివన్నీ. అనేవాడు అంటూ ఉంటాడు ఇందులో గ్రాఫిక్స్ అని, ఇది వేస్ట్ అని, విఎఫ్ఎక్స్ అని, బాగలేదని, ఎప్పుడెప్పుడో 5 ఏళ్ళ నుంచి అని. కాబట్టి ఏంటంటే అసలు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి భీమన్ లైక్ తర్వాత సినిమాయే రాలే అసలు. కాబట్టి ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తే థియేటర్లో వెయిటింగ్ అంతే. పైగా ఆయన చెప్పాడు క్లారిటీగా, థియేటర్లో వచ్చిన సినిమా నాది, ఓటీటీలు వచ్చిన ఆదాయం మొత్తం పేద ప్రజలకే చేస్తా అన్నాడు. కాబట్టి ఏంటంటే అదే మంచితనం. ఎంత చెప్పినా తక్కువే. ఎవరు చేస్తారు చెప్పండి. ఇంత ఎవరు ఏం అడిగితే వెంటనే కాదనకుండా వెంటనే సహాయం చేస్తాను. కాబట్టి దేవుడైనా చేస్తుంది అంతే. మనమంతా చేద్దాం, అదే చేపిద్దాం అందరం. మనమే చూద్దాం పోయి థియేటర్ పోయి. పుష్ప సినిమా, బాహుబలి సినిమా థియేటర్ అంటే రికార్డులు బ్రేక్ చేయడం ఏమి లేదు. దాంతో పోటీగా అనమాట. అంటే కలెక్షన్ రావడం బాగా, ఆ కలెక్షన్ బాగా రావడం వల్ల ఏమవుద్ది, పేద ప్రజలకు సహాయం చేస్తాడు. కానీ మిగతా వాళ్ళు ఎవరు చేయరు అనమాట. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసేదైనా రాజకీయం చేసేదైనా మన కోసం అనమాట. కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా మనం ఆడిద్దాం. ఈ సినిమాకు ఒక 10,000 కోట్లు 5,000 కోట్లు వస్తే బాగును. కానీ చూద్దాం అది. కానీ బాహుబలి కన్నా కూడా పుష్ప కన్నా కూడా ఈ సినిమాకి ఎక్కువ రావాలన్నమాట. కాబట్టి జై పవర్ స్టార్.